హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేస్విక బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి బర్ఫీ అండి. 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది. దీనికి స్టవ్తో పని లేదండి, చాలా త్వరగా క్విక్గా అయిపోతుందండి. దీని ప్రాసెస్ ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి. ముందుగా బాదం, పుట్నాలు, జీడిపప్పు, దీని తయారీ విధానం ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి. 1 కప్పు పుట్నాలు, 1 కప్పు జీడిపప్పు, 1 కప్పు బాదం పప్పు తీసుకున్నానండి. ఈ ఫైనల్గా మిక్సీలో పౌడర్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇది మిక్సీలోకి తీసుకున్నాను కదా, ఇందులోకి కొద్దిగా నేను షుగర్ కూడా యాడ్ చేసుకున్నానండి. షుగర్, జీడిపప్పు, పుట్నాల పప్పు, బాదం కలిపి పౌడర్ చేసుకున్నాను. వేడి పాలండి, కొద్దిగా మనము తడుపుకోవాలండి. పాలు వేస్తూ కలుపుకోవాలి. ఒకేసారి వేసుకోవద్దండి, పాలు కొద్దిగా వేస్తూ బాగా కలిపేసేయాలి. ఒక ప్లేట్ తీసుకున్నాను, ఇందులోకి కొద్దిగా ఫ్రెండ్స్ ఇప్పుడు తీసుకున్నాం కదండి, నెయ్యి రాసేసుకుని ఒక ప్లేట్లోకి ఇలా పూర్తిగా చల్లారాక ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా మొత్తం అప్లై చేసుకున్నాం కదా, దీనిపైన జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ఇలా వేసుకున్నానండి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ఇలా మొత్తం వేసేసుకున్నానండి. ఒక్కసారి వేసుకున్నాక ఇలా ఏదన్నా ఒక బౌల్తో ఇట్లా ప్రెస్ చేయాలి. ఇలా నొక్కేస్తే సరిపోతుందండి. ఇది ఒక 10 మినిట్స్ తర్వాత కట్ చేసేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఒక నైఫ్ తీసుకొని ఇలా స్లైసెస్లా కట్ చేద్దామండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. యమ్మీ బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదండి, 2 మినిట్స్లో బర్ఫీ రెడీ అయిపోతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.